రైట్, వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నాయకుడు బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. సో మల్లయ్య గారు, పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ అంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని అంటారు? యుద్ధం చేయడం ఒక్కటే పరిష్కారమా, లేదంటే ఇంకేదైనా దౌత్య మార్గాలు ఉన్నాయని అంటున్నారు? అంటే కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి యుద్ధం విషయంలో. ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇటువంటి వాటి మీద మళ్ళా పునరాకరించడానికి అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయండి. బాంబేలో ఇంతకుముందు ఏదైతే సంఘటన జరిగిందో, కసబ్ లాంటి సంఘటన జరిగినప్పుడు విచారణ పేరు మీద కాలయాపన చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఖరికి కాల్ చేసే పరిస్థితి ఎట్లయితే వచ్చిందో, అటువంటి మూలాన్నే మళ్ళీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. సంఘటన జరిగిన వెంటనే ఇటువంటి విచారణ పేరు మీద కాలయాపనలు చేయకుండా దానికి టిట్ ఫర్ టాట్ లెక్క కుక్క చెప్పు దెబ్బ మాదిరిగా చెంపపెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ అంటే ఏంది అనేది నిరూపించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ వెనకడు వేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎటువంటి సంశయం లేకుండా తప్పకుండా భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కావాలన్నా భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక టూరిస్ట్ పోయినరో లేకపోతే వాళ్ళ కుటుంబాలకో నష్టం జరిగిందనేది కాదు, రేపు ఎవరు బయటకు వెళ్ళినా కానీ ఇంటికి సురక్షితంగా వస్తారా రానా అని ఒక అపనమ్మకం, అభద్రతా భావం ప్రజలల్లో రగిలిపోతే ఈ రోజు ప్రభుత్వాలు ఉండేం లాభం? మనకి దేశ విదేశాలకు సంబంధించిన ఒప్పందాల ప్రకారం ఒక పౌరునికి స్వేచ్ఛ లేకపోతే, బతికే హక్కే లేకపోతే, బతికితే ఎప్పుడు రక్షణే లేకపోతే ఇటువంటి ముష్కల దాడు వాళ్ళు రాజకీయంగా ఏమైనా కొట్లాడాలనుకుంటే సిద్ధాంతపరంగా కొట్లాడచ్చు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని కుటుంబాలను చంపేస్తే ఏదో అయిపోతుంది అని చెప్పేసి అని అంటే, ఇటువంటి చిల్లర చేష్టలు చేసే, వెకిలి చేష్టలు చేసే ఇటువంటి దేశాలని మక్కుబెట్టాల్సిన అవసరం ఉంది. ఉక్కు పాదంతోనే అనగదొక్కాల్సిన అవసరం ఉంది. దానికి వేరే దేశాలలో సహకారం తీసుకుంటామా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో మామూలుగా మనకి ఇవాళ ఏం తక్కువ లేదు. అణు ఆయుధాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, సైన్యం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం నిరీక్షించాల్సిన అవసరం లేదు, ఇంకా ఓటు పట్టాల్సిన అవసరం లేదు. యుద్ధం అంటే యుద్ధమే చేయాల్సి వస్తే మనం వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఈ రోజు జాతీయ అంతర్జాతీయాలలో ఉన్న ఒప్పందాల ప్రకారం వాళ్ళు అతిక్రమించినప్పుడు మన దగ్గర నుంచే కాదు, వేరే దేశం నుంచి కూడా వాళ్ళని వెలివేసినట్టు కులాలలో ఇంతకుముందు వెలివేస్తుంటే, ఎవరైనా తప్పు చేస్తే వెలివేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. అట్లా ఈ రోజు యుఎన్ సంస్థలతో మాట్లాడైనా అటువంటి వెలివేసే కార్యక్రమం చేసి ఒంటరిగా చేసి అవసరం అనుకుంటే ఏ ప్రతీకార చర్యకైనా వెనకాడకుండా ఉన్నప్పుడే మన గౌరవం పెరుగుతుంది, మనకు రక్షణ ఉంటది. కానీ లేకపోతే ఇంకా మన సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవైపు గోకుల్ చాటుదో, లేకపోతే ఇప్పుడో ముప్పటిగా అడపా తడప ఇటువంటి చర్యలు అవుతుంటే ఏమో పోనీలే అని చెప్పేసి కాలయాపన చేసే పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక చెంపపెట్టు మాదిరిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి సంశయం చేయొద్దు, రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి. అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తోంది అనుకోవాలి? ఓకే, బాధ్యత ఉంది కాబట్టి, ఒక ప్రభుత్వంగా వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి ఏ నిర్ణయమైనా కొంత ఓపికతోనో సహనంతోనో ఆలోచించో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన ఒక ప్రభుత్వంగా వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆ ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయాలలో ఆలోచన అనే పేరు మీద కాలయాపన చేయడం అనేది మంచిది కాదు. ఈ రోజు మేము కేంద్రం సైనికులకి సైన్యానికి మొత్తం అధికారాలు ఇచ్చిన, మరి ఇన్ని రోజులు మామూలుగా ఇటువంటివి ఉంటాయని చెప్పి తెలిసి వాళ్ళ దగ్గర అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి అనుమతులు తీసుకొని చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మనం దేశ రక్షణ దృష్ట్యా సైన్యానికి మనకు వచ్చే ఆదాయంలో దాదాపు 70-80% ఖర్చు పెడతాము. ఇటువంటి పరిస్థితులలో మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి ఇప్పటికీ కూడా కాపలా కాసి మామూలుగా ఇంకేదో ఇబ్బంది పడి ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి మన దేశ సైనికులకో జవాన్లకో అయ్యో పోయినోడు వస్తాడో రాడు అని చెప్పేసి కుటుంబాలు బెంబెలెత్తిపోయే పరిస్థితి కాకుండా ఇటువైపు అసలు అడిగేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం కట్టుదిట్టమైన నిర్ణయాలు ఈ రోజు రాజకీయాలను పక్కకు పెట్టి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకవాక్య తీర్మానంతోనే కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఎటువంటి సంశయం లేకుండా, వెనకడుగు లేకుండా వెంటనే నిర్ణయం తీసుకొని తగిన మూల్యం చెల్లించే విధంగా తిరుగుబాటు చర్యలు చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి.